నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పనితీరును సమగ్రంగా ప్రజలకు వివరించేందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, మంత్రులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక పాలన సమస్యల నుండి బయటపడి వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని స్పష్టంగా ప్రజలకు చేరవేయాలన్నదే ఈ నివేదికల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతూకంగా చూపించేలా ఈ నివేదికలు ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ శాఖల పనితీరు, ఇప్పటి వరకు అమలైన కీలక పథకాలు, ప్రాజెక్టుల పురోగతి, పరిపాలనా సంస్కరణలపై సీఎం సమగ్రంగా సమీక్షించారు. ప్రతి శాఖ తమ పరిధిలో సాధించిన ఫలితాలను గణాంకాలతో సహా సమర్పించాలని, అవి ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా నివేదిక రూపంలో ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ పనితీరును కేవలం ప్రకటనల రూపంలో కాకుండా వాస్తవ ఆధారాలతో ప్రజలకు చూపాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. గతంలో విడుదల చేసిన శ్వేతపత్రాల కొనసాగింపుగా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉండాలని సీఎం సూచించారు. గత పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రాజెక్టుల ఆలస్యం, కీలక రంగాల్లో ఎదురైన సమస్యలను శ్వేతపత్రాల ద్వారా వివరించినట్లు, ఇప్పుడు వాటి నుండి వచ్చినటువంటి మార్పులు, సరిదిద్దిన విధానాలు, తీసుకున్న చర్యలను కూడా స్పష్టంగా చూపించాలని ఆయన అన్నారు. పాలనలో పారదర్శకతను పెంచడం ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని మరింత బలపరచాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే సంక్షేమ పథకాల అమలు, కొత్తగా తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ అవకాశాల పెంపు వంటి అంశాలను ప్రత్యేకంగా నివేదికలో చేర్చాలని ఆదేశించారు. గ్రామీణ పట్టణ స్థాయిలో జరిగిన అభివృద్ధి, పనులు, మౌలిక వసతుల మెరుగుదల, డిజిటల్ పరిపాలన వంటి రంగాల్లో వచ్చిన మార్పులను కూడా వివరంగా పొందుపరచాలని సూచించారు. ప్రజలకు ప్రత్యక్షంగా లాభం చేకూరిన అంశాలను హైలైట్ చేయాలని చెప్పారు. ప్రభుత్వంపై వస్తున్న తప్పుడు ప్రచారాలు, ఫేక్ న్యూస్ ను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఈ నివేదికలు ఉపయోగపడాలని సీఎం అభిప్రాయపడ్డారు. వాస్తవాలను డేటా ఆధారంగా ప్రజల ముందుంచడం ద్వారా అపోహలను తొలగించవచ్చని ఆయన అన్నారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా వ్యాపించేటువంటి అసత్య సమాచారానికి సరైన సమాధానం ఇవ్వటానికి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ను ఒక బలమైన ఆధారంగా ఉండాలని ఆయన సూచించారు. 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ఒక సమగ్ర దృశ్యంగా ప్రజల ముందు ఉంచటమే ఈ నివేదికల ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, పాలనా సంస్కరణలు అన్నింటినీ కలిపి ఒక స్పష్టమైన అంచనాను ప్రజలకు అందించడం ద్వారా ప్రభుత్వ పనితీరుపై మరింత పారదర్శకత తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియ ద్వారా భవిష్యత్తు పాలనకు మరింత దిశానిర్దేశం కూడా లభిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.